తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకాన్ని న్యాయంగా, పారదర్శకంగా అర్హులకే అందించే దిశగా ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను రూపొందిస్తుంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమీక్షలో పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణానికి గరిష్ట పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై లబ్ధిదారులు నిర్మించుకునే ఇల్లు 60 గజాల కంటే ఎక్కువ ఉండకుండదని మంత్రి పొంగులేటి తేల్చి చెప్పారు. చిన్న భూమి మీద సరళమైన గృహ నిర్మాణం ద్వారా అందరికీ అందుబాటులో ఉండేలా చూడడమే ఇందుకు కారణమని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం మరింత పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదం లేకుండా ఏ లబ్ధిదారును ఎంపిక చేయరాదని స్పష్టం చేశారు. ఏ నియోజకవర్గంలోనైనా ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాపై మంత్రుల అంగీకారం తప్పనిసరిగా ఉండాలనే ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఆర్థిక సంవత్సరం 3500 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరించగా వాటిలో అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో భాగంగా ఇప్పటి ప్రభుత్వం లిస్టు 1, లిస్టు 2 విడుదల చేసింది. 3వ జాబితా కూడా త్వరలోనే వెలువడే అవకాశముందని తెలుస్తుంది. లబ్ధిదారుల ఎంపికలో ఒక్కరూ అర్హతలతో సమానంగా ఉండేలా అధికారులను దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. పట్టణ ప్రాంతాల్లో నివాస సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో కనీసం 500 ఇళ్లు పట్టణాల్లోనే నిర్మించాలన్న ముఖ్య సూచనను మంత్రి ఇచ్చారు. నగరాల్లో స్థలభావం ఉన్నప్పటికీ ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ పథకాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఎవరు అర్హులు కాదని నిర్ధారణ అయితే ఇల్లు నిర్మాణ దశలో ఉన్నా వెంటనే ఆమోదాన్ని రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. ప్రజాధనమనగా ప్రతి పథకం న్యాయంగా ప్రయోజనం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందన్నారు. ఇప్పటికే వచ్చిన జాబితాల్లో చోటు దక్కకపోయినా అర్హులైన నిరుపేదలెవరైనా ఉంటే వారికి ఇల్లు మంజూరు చేయాలన్నది మంత్రి స్పష్టమైన అభిప్రాయం. లిస్ట్ 1, 2, 3లతో సంబంధం లేకుండా నిజంగా ఇల్లు అవసరమైన వారిని గుర్తించి వారికి మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు అదే సమీక్షలో భూభారతి కార్యక్రమం, నీట్ పరీక్షల ఏర్పాట్లపై కూడా చర్చ జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో సిఎస్ రామకృష్ణారావుతో కలిసి మంత్రి పొంగులేటి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లడించిన మరో అంశం, ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని 20 నిబంధాల్లో భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది కీలకమైన భాగమన్నారు.